ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి మరలా గెలుపొందాలని 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా విజయకేతనం ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ సుమారుగా 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గం సోషల్ మీడియా వారియర్స్ రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పాటి శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రావులపాలెం నుండి మొదలై మందపల్లె, ఏనుగుల మహల్, బోడిపాలెం వంతెన, కొత్తపేట గ్రామం మీదుగా కోర్టు రోడ్డు, వాడపాలెం, వానపల్లి గ్రామాల మీదుగా ఐనవిల్లి వరకు సుమారుగా 27 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో సోషల్ మీడియా విభాగం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమధ్యంలో చిర్లా జగ్గిరెడ్డి వారిని కలిసి ఐనవిల్లి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్లా మాట్లాడుతూ తన గెలుపు ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేసిన సోషల్ మీడియా విభాగం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు గ్యాప్ ఇచ్చండి అందరినీ కలిసిన సార్ ఒకసారి ఇటు గ్యాప్ ఇచ్చండి. ఓకే శంకర్. నేను పెడతాను.
చేయాలండి. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా సమాయుక్తంగా, అలాగే వారి యొక్క అధ్యక్షులు మరి కోనసీమ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులుగా ఉన్నటువంటి శివగారి యొక్క ఆధ్వర్యంలో మరి ఒకసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గంలో మళ్ళీ నేను కూడా మళ్ళీ మంచి మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలనే ఒక ఆకాంక్షతో మరి ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న తరుణంలో రావులపల్లి నుంచి ఒక పాదయాత్ర మొదలుపెట్టి మరి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర సుమారు 27 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా మరి దైవానుగ్రహం లేనిది ఏ కార్యక్రమం కూడా మరి సజావుగా ముందుకు సాగదు. కాబట్టి ఏదైతే మా విఘ్నేశ్వర స్వామి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఈ ప్రాంత వాసులందరికీ కూడా సెంటిమెంట్గా ఉన్నారో అటువంటి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఏదైతే కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సంక్షేమ ఫలాలు తీసుకున్న వారందరూ కూడా ఈరోజు ఏ రకంగా అయితే పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ఆలోచనలు ఉన్నారో అదే ఆలోచన కొనసాగి ఎంతమంది ఎన్ని రకాల కుయుక్తులు పడినప్పటికీ కూడా అవిఘ్నాలన్నీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పటాపంచలై మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడాలని వన్స్ మోర్ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షతో నిజంగా కుటుంబ సభ్యులు కూడా ఈ రకంగా చేయరు. అట్లాంటిది నా కుటుంబ సభ్యులుగా ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆకాష్ పెట్టినటువంటి కార్యక్రమం ముఖ్యంగా మరి ఏదైతే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇంకా ఇతర శ్రేణులు కూడా వారితో కలిసి మరి వందలాదిగా ఇవాళ తరలిచ్చి రావులపల్లి నుంచి అయినవల్లి వరకు కూడా 27 కిలోమీటర్లు ఏదో ఒక వారి కుటుంబ సభ్యుడు రేపు పోటీ చేస్తారనే విధంగా వారు కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేశారు. వారు పడినటువంటి శ్రమ వృధా కాదు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. వారిని మళ్ళీ కొనసాగించేటువంటి కార్యక్రమం ఆ విఘ్నేశ్వర స్వామి మాకు అనుగ్రహిస్తాడని, అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే మరి మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగాలని, అలాగే ఇక్కడ కూడా స్వాగతం పలికినటువంటి మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చైర్మన్ గారు కానీ అలాగే మా ఇతర నాయకులు కానీ అందరూ కూడా వారు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా మరి వచ్చి మాకు స్వాగతం పలికి అర్చకులు ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా చక్కటి దర్శనాన్ని మా నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మా నియోజకవర్గ వారియర్స్కి, నా తమ్ముళ్ళ వారియర్స్కి కూడా చేయించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వన్స్ మోర్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం తథ్యమని మరి విఘ్నేశ్వర స్వామి గంట కొట్టి మరి అందరికీ తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గం రావులపల్లి నుంచి ఒక పాదయాత్ర మొదలుపెట్టి మరి అయినవిల్లి వినాయకుడి యొక్క టెంపుల్కి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా సుమారు 200 పైన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ వారియర్స్ అందరూ కూడా మరి పాటి శివ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆకాష్ దీనికి ప్రధానంగా ముందు అతను ముక్కున్నటువంటి ఒక 10 మందితో ముక్కున్నటువంటి ముక్కు ఇవాళ అలా సోషల్ మీడియాలోకి వెళ్ళగానే అందరూ పార్టీ శ్రేణులంతా కూడా కలిసి సుమారు 10 మందితో మొదలుపెట్టినటువంటిది సుమారు 250 మందితో ఇవాళ చక్కటి పాదయాత్ర జరిగింది. అలాగే అయినవిల్లి టెంపుల్కి ఈ యొక్క దేవాలయానికి వచ్చిన తర్వాత మా కోనసీమలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మరి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఈ ప్రాంత వాసులకే కాదు రాష్ట్రం అంతా కూడా మరి చాలా ప్రాముఖ్యతగాంచినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానం ఇటీవల కాలంలో మరి ఏదైతే ఉన్నటువంటి గుత్తల నాగబాబు గారు చైర్మన్గా ఎవరైతే గుత్తల నాగబాబు గారు మరి నూతనంగా వారి ఆధ్వర్యంలో
ఈ టెంపుల్ మరి చక్కటి అభివృద్ధి సాధిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చేస్తున్నటువంటి దైవ కార్యక్రమాలు కానీ, అలాగే పూజలు కానీ, లేదా ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి మార్పులు కానీ, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మరి స్వామి వారి యొక్క ప్రసాదం అన్నప్రసాదం ఉందో దాన్ని కూడా మార్పు చేర్పులు చేసి చక్కటి మరి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సుమారు 350 మంది ఒకేసారి మరి భోజనాలు చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాట్లు జరిగాయి. రాబోయేటువంటి కాలంలో 6,50,00,000 రూపాయలతో రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఒక అన్నదాన సత్రాలు కూడా వారి ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారంతో చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఒక నానుడి ఏదైతే ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయానికి వచ్చి వెళ్ళిన వారు ఎవరికైనా సరే వారికి ఉన్నటువంటి వారు చేసే ఏ కార్యక్రమాల్లో అయినా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయనేటువంటి మరి నానుడి ఈ ప్రాంతంలో ఉంది. అలాగే మరి రాబోయేటువంటి కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా గతంలో చేసిన పాలనకి భిన్నంగా పాలన చూపించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి అన్ని సంక్షేమ కార్యక్రమాలు డోర్ డెలివరీ చేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, అలాగే ఉన్నటువంటి రైతు సోదరుల్ని, అలాగే ఉన్నటువంటి యువతరందరినీ కూడా ఆదుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు పాలన ఉందనేటువంటిది మరి మనందరికీ కూడా తెలుసు. అలాగే అటువంటి పాలన మళ్ళీ అందించాలని, అలాగే మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రభుత్వం మళ్ళీ గెలవాలని సుమారు 175 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచి ఈ రాష్ట్రంలో పేద ప్రభుత్వం ఏర్పాటు చేసి తద్వారా అందరికీ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళతో మరి ముందు నడిపించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం కూడా ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క మరి ఆశీస్సుల వల్ల సిద్ధిస్తుందని చెప్పి భావిస్తూ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మరి ఇక్కడ చక్కటి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినా చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం కాదు, తక్కువ సమయంలో చెప్పినప్పటికీ కూడా ఏర్పాట్లు చక్కగా చేసి మరి మాకు సాధారణ స్వాగతం పలికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా చక్కటి మంత్రోచ్చరణతో బ్రాహ్మణుల ద్వారా మరి చక్కటి పూజలు మా అందరికీ కూడా చేసి మా సోషల్ మీడియా వారి యొక్క కుటుంబాల్లో కూడా మరి మంచి జరగాలన్నటువంటి ఆకాంక్షతో మరి చైర్మన్ నాగబాబు గారు చేసినటువంటి కృషికి వారిని ఈ కార్యక్రమం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా గత చైర్మన్ గారు రాజు గారు ఇంకా ఇచ్చినటువంటి పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ రావాలి కదండి, ఒకసారి కొంచెం వెనక రావాలండి గురుగారు అన్న ఒకసారి అంటే గురుగారు కొంచెం లైట్గా సరే ఇలా చూడండి సార్. కిషోర్ అసలైన కిషోర్ బాగా ఫోటోస్ తీసుకున్నాం అందరూ ఎవరు మిస్ అయినా ఫీల్ అవుతారు. అందరూ రావాలి అన్న ఒకసారి సరే ఇలా చూడండి చూడండి ఓకేనా ఈరోజు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు శ్రీ చీర్ల జగ్గిరెడ్డి గారిని మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి రావులపాలెం నుండి అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లు వారియర్స్ అందరూ కూడా భారీగా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానీ, తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు కానీ, కొత్తపేట నియోజకవర్గంలో గౌరవ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీ చీర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ ఫలాలని, అటువంటి సుపరిపాలనని మరొకసారి ఈ రాష్ట్రానికి అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గానికి కలగజేయాలని చెప్పేసి మన సోషల్ మీడియా వారందరూ కూడా చాలా చక్కగా ఒక కన్స్ట్రక్టివ్గా ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ ఆ దైవ సన్నిధిలో ఈరోజు శాసనసభ్యుల వారు చీర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా అందరూ కూడా ఎంత అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు జగ్గిరెడ్డి గారు వెంట నడుస్తున్నందుకు, అదేవిధంగా జగ్గిరెడ్డి గారు కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నందుకు కూడా వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు.
దేవుని ఆశీస్సులతో, ఆ స్వామివారి ఆశీస్సులతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా చీర్ల జగ్గిరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా, దేవుని ఆశీర్వాదంతో మంత్రిగా కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా సోషల్ మీడియా తరఫున కోరుకుంటా ఉన్నాం. జై చీర్ల. కాదు అది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సార్ జనకుల గోత్రం సాయిరామ్ అండి. సాయిరామ్ నామ మార్కండే గోత్రం కరుణాకర్ నామ నవీన్ సాయి సింహారెడ్డి నామ